హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రమ్యమైన కథల నుంచి ఇంకొక కథను ఈరోజు విందాం. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మీ ఘనమైన నామంలో వందనములు. ఈ సమయం వరకు కాపాడిన దేవ, నీకే స్తుతి స్తోత్రములు. మేము ఈరోజు నీ కథను వినబోచుండగా అందులోని సువార్తను మాకు అర్థం చేయండి ప్రభా. చెప్తున్న నన్ను మరుగు చేయండి, ఎందుకంటే నాలో ఉన్న మలినం ఇతరులకు అంటకుండా ప్రభా నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి మా అందరి హృదయములను మార్చమని మాకు బుద్ధి దయచేయమని కోరుకుంటూ మాకు ఇచ్చింది ప్రార్థన మీ పాసందికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. ఈరోజు మనం రమ్యమైన కథల నుంచి వినబోతున్న కథ ఏంటంటే ఒక్కటైనా చాలు కదా. కథ ఏంటి? ఒక్కటైనా చాలు కదా. అయితే ఫిడేల్ విద్వాంసులు తెలుసు కదా మనకందరికీ. అలా కొంతమంది ప్రఖ్యాతి పొందిన అంటే చాలా ఫేమస్ అయిన ఫిడేల్ విద్వాంసులు ఒక గొప్ప కచేరీలో ఫిడేల్ వాయిస్తూ ఉన్నారనమాట. అయితే హఠాత్తుగా ఆయన వాయిద్య తీగలు ఒకటి తర్వాత ఒకటిగా 3 తెగిపోయాయి. కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి దానంతటవే తెగిపోయాయి. కానీ ఆయన అస్సలు టెన్షన్ పడకుండా, ప్యానిక్ అవ్వకుండా, డిసప్పాయింట్ అయిపోకుండా, విసుగు చెందలేదు. ఆ ఫిడేల్ విద్వాన్ అసలు విసుగు చెందకుండా బహుసమర్థతతో మిగిలిన ఒక్క తీగతోనే మంచిగా వాయించారనమాట. బహు చక్కగా వాయించి ఆయన ఏమైతే ప్రోగ్రామ్ని ఒప్పుకున్నారో దాన్ని ఫినిష్ చేశారు. సమర్థత గల విద్వాంసునకు ఒక్క తీగ చాలు. ఆయనకి సమర్థత ఉంది కాబట్టి ఆ ఒక్క తీగతోనే ఆయన సాటిస్ఫై అయ్యి ఆ ప్రోగ్రామ్ని ఫినిష్ చేశారు. పోయాయి కదా అని మిగతా వాటి కోసం బాధపడకుండా ఉన్న ఒక్కదానితో ఆయన సంతృప్తి చెందారు. ఒక చోట అగ్నిని రగిలించుటకు ఒక అగ్గిపుల్ల చాలు. ఎక్కడన్నా ఒక చోట మనం ఫైర్ పుట్టించాలంటే ఒక అగ్గిపుల్ల చాలు. మనకి ఏమన్నా 100 అగ్గిపుల్లలు కావాలా? ఒక అగ్గిపుల్లతో మనం నిప్పుని పుట్టించవచ్చు. ప్రభు ఒక దేశంలో ఉజ్జీవమును పంపుటకు అక్కడ తనను సంపూర్ణంగా సమర్పించుకున్న ఒక ప్రార్థనా వీరుడు చాలు. ఎక్కడైనా దేవుడు రివైవల్ పుట్టించాలనుకుంటే కనుక అక్కడ ఆయనకు ఒక భక్తుడు చాలు. ఎవరైతే సంపూర్ణంగా కంప్లీట్గా తన్ని గాడ్కి సరెండర్ చేసుకున్నాడు, బాగా ప్రేయర్ఫుల్గా ఉన్నాడు, ఆ ప్రార్థన వీరుడు ఒక్కడు చాలు ఆ ప్రదేశంలో ఉజ్జీవం తీసుకురావడానికి. అలాగే మనకి బాగా తెలిసిన కథ దావీదు గొల్యాతుని పడగొట్టడానికి దావీదుకు 1000 రాళ్ళు ఏమన్నా అవసరం అయ్యాయా? కాదు కదా. దావీదు వడిసెల్లో ఉన్న ఒక్క రాయి సరిపోయింది. అలాగే ఇంకొకటి, యేసయ్య మౌంట్ మీద, కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళకి ఆహారం పెట్టడానికి అక్కడ ఏమన్నా వేల కొద్ది ఫుడ్ తెచ్చారా? అందరూ ఫుడ్ సప్లై చేశారా? లేదు కదా. 5000 మందిని పోషించుటకు, సంతోషంగా ఇచ్చుటకు ముందుకు వచ్చిన ఒక చిన్నవాణి త్యాగ హృదయం అక్కడ సరిపోయింది. ఆ బిడ్డ తీసుకొచ్చి ఇచ్చాడు. అతడు తెచ్చిన దాన్ని దేవుడు మల్టిప్లై చేసి అందరికీ ఆశీర్వాదంగా పెట్టారు. ఒక్కరు చాలు, ఒక్క ఆలోచన చాలు, ఒక్క ప్రయత్నం చాలు మనం దేవుని కార్యంలో ముందడుగు వేయడానికి, దేవుని కోసం పాటుపడడానికి. దేవుని బిడ్డ, నీవు ప్రభువుకు అవసరం. నీ హృదయం కల్వరి ప్రేమతో నింపబట్టుకు తెరువుము. పూర్ణ హృదయంతో ప్రభువును స్తుతించుము. నిన్ను సంపూర్ణంగా ప్రభువుకి అప్పగించుకొని కంప్లీట్గా సరెండర్ చేసుకో దేవునికి నిన్ను నీవు. ప్రభు నీ ద్వారా గొప్ప కార్యములు చేయాలని ఎదురు చూస్తున్నారు, కనిపెడుతున్నారు. ఆలస్యం చేయక ఆయన్ని మాత్రం పట్టుకో, గట్టిగా పట్టుకో. యేసయ్యను అస్సలు విడిచిపెట్టకు. గాలిని గమనించేవాడు విత్తడు. అంటే మనం దేవుడు ఎక్కువ ఈ పారబుల్స్ చెప్పారు కదా, పొలము, రైతు, పంట అని చెప్పి. అయితే పంట పండించుకోవాలనుకునేవాడు, విత్తనములు వేసుకోవాలనుకునేవాడు వాతావరణాన్ని చెక్ చేసుకుంటాడు. వాతావరణ పరిస్థితిని బట్టి ఆయన విత్తనములు విత్తుతాడు. అందుకే గాలిని గమనించేవాడు విత్తడు. ఆ గాలి ఎక్కువ గాలి వస్తున్నా, వర్షం పడేలా ఉన్న విత్తనములు విత్తడు. ఎందుకంటే పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. కాబట్టి నీ తలాంతులను కనుగొనము. దేవుడు నీకేమైతే తలాంతులు ఇచ్చాడో, మనకేమైతే తలాంతులు ఇచ్చాడో మనం కనుగొనాలి. ప్రభువుకే మనం వాడబడాలి. ఆ తలాంతులతో ప్రభువుని మనం స్తుతించగలగాలి. ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ మాట ఎవరు చెప్పారు? ఫిలిప్పీ గారు చెప్పారు. పౌలు గారు చెప్పారు ఫిలిప్పీలకి రాసిన పత్రికలో. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాసిన లెటర్లో ఈ విషయాన్ని చెప్పడం అయింది.
3వ అధ్యాయం 13వ వచనం. మనం పౌలు గారి జీవితం చూసుకుంటే కూడా స్టార్టింగ్‌లో ఆయన దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క చర్చ్‌ని ఎంతగా పర్సిక్యూట్ చేశారు, ఎంతగా హింసించారు. కానీ ఒక్కసారి ఆయనకి దేవుని దర్శనం అయ్యింది, దేవుని మాట విన్నారు. అంతే, ఆయన అది పట్టుకుని గురి ఎద్దకే పరిగెడుతున్నారు తప్ప ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని చెరసాలలో ఆయనని బంధించినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పౌలు గారు వీటన్నిటి కూడా ఖచ్చితంగా వెళ్ళారు. మనం కొత్త నిబంధన గ్రంథంలో పత్రికలు చదివితే అర్థమవుతుంది ఆయన ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళారు. కానీ ఏమొచ్చినా ఆయన గురి యొద్దకే పరిగెడుతున్నారు. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే అని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. మనం కూడా అలానే మనల్ని మనం కంప్లీట్గా దేవునికి సరెండర్ చేసుకోవాలి. నీ దగ్గర ఉన్న తలంత ఒక్కటైనా చాలు, మన దగ్గర ఉన్న తలంత ఒక్కటైనా చాలు దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవునికి ఉపయోగపడడానికి, దేవునికి ఒక సాధనంగా మారడానికి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మన జీవితాన్ని చూసి మనం ఏం కరెక్ట్గా ఉన్నామని వేరే వాళ్ళకి చెప్పడానికి, అసలు మనం మనలో ఏముందని మనం ఇంకొకరికి సహాయపడగలగడానికి అని అనిపిస్తుంది. కానీ పర్లేదు, పనికిమాలిన దానిలో నుంచి కూడా దేవుడు మహిమని తీసుకొస్తారు. పనికిరాని వాటిని కూడా ఆయన బాగుగా వాడుకుంటారు. మనకి మనం పనికిరాని వారిగా మనం కనబడచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం చాలా గొప్పవారు. మనల్ని ఆయన తలగా చేసి ఉన్నారు, తోకగా ఎప్పుడూ ఎంచలేదు. కాబట్టి మనలో మనం దేవుని కోసం పనిచేస్తే మనలో బాగు దేవుడు చేస్తారు, మనల్ని బాగు చేస్తారు, మన హృదయాన్ని కడుగుతారు, మనలో ఉన్న మలినాన్నంతా తీసివేస్తారు. సో ఒక్కటైనా చాలు, నీలా ఒక్కటి ఏముందో ఆలోచించుకో, అది దేవునికి సమర్పించుకో, దేవుని కోసం పనిచేసి. మనందరం ఆలోచించుకోవాలి, మనందరం దాన్ని దేవుని కోసం వాడబడాలి. ఆ విషయంలో ఈ కథ ద్వారా దేవుడు మనకు నేర్పించిన ఈ విషయానికై, ఈ సువార్తకై దేవునికి అనేక వందనములు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ కథ ద్వారా మీరు మాకు నేర్పించిన సువార్తకై మీకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థన మీ పాల్సనికి చేర్చుకోండి తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్స్ అండి.